హాయ్ హలో అండి, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఛానల్. దిస్ ఈజ్ రాధా, ఫిజిక్స్ టీచర్. సో మనం ఇంతవరకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నామండి. సో ఆ వీడియోస్కి అనుసంధానంగా ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో హర్షవ దృష్టిని డాష్ అని కూడా అంటారు. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చిన క్వశ్చన్ 2021 బ్యాచ్లో ఇచ్చిన షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అమ్మ ఇది. సో హైపర్మెట్రోపియనా, మయోపియనా, అమిట్రోపియనా, ప్లస్ బయోపియనా ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలియాలి. సో హైపర్మెట్రోపియా అంటే ఇది ఏంటంటే దీర్ఘదృష్టి అంటారు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే దూరంగా ఉండు కనబడతాయి, దగ్గరగా ఉండు కనబడవు. అంటే పెద్దోళ్ళు బియ్యంలో రాళ్ళు ఏరుతారు చూడండి, ఇలా చూసుకుంటూ ఏరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే హైపర్మెట్రోపియా అనమాట, దీర్ఘదృష్టి వ్యాధితో బాధపడుతున్నట్టు. అంటే వాళ్ళకి దగ్గరగా ఉండవు కనిపించవు, దూరంగా ఉండవు మాత్రం చాలా స్పష్టంగా ఎవరైనా వెళ్ళిపోతే బాగా పలకరించి మాట్లాడతారు, కానీ బియ్యంలో రాళ్ళు మాత్రం ఏరలేరు బికాస్ ఆఫ్ దిస్ హైపర్మెట్రోపియా. నెక్స్ట్ మయోపియా అనేది ఏంటంటే ఇది స్వల్ప దృష్టి, షార్ట్ సైటెడ్నెస్. అంటే దగ్గరగా ఉన్నవి చూడగలరు, దూరంగా ఉన్నవి చూడలేరు. ఇది స్వల్ప దృష్టి అనమాట, హర్స్వ దృష్టి అంటారు దీన్ని, హర్స్వ దృష్టి. నెక్స్ట్ అమిట్రోపియా అనేది ఏంటంటే ఇది కూడా హర్స్వ దృష్టికి సంబంధించిందేని. ప్లస్ బయోపియా అంటే ఈ రెండు వస్తాయి అమ్మా. మయోపియా వస్తుంది, ప్లస్ హైపర్మెట్రోపియా కూడా వస్తుంది. సో అమిట్రోపియా అనేది కూడా ఏంటంటే మనకి కళ్ళలో కొంచెం ఒక రకమైన అంటే శుక్లాలు ఇవి ఏర్పడతాయి చూడండి, అట్లాడదనమాట. నెక్స్ట్ ప్లస్ బయోపియా అనేది మయోపియా, హైపర్మెట్రోపియా రెండు కలిసి వచ్చేది మనకి ఈ ప్లస్ బయోపియా. అయితే ఈ హైపర్మెట్రోపియాని మనం ఏ విధంగా రెడ్యూస్ చేయొచ్చు అంటే డాక్టర్ గారికి వెళ్ళాం, మనకి దగ్గరే కనిపించట్లేదు, దూరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు ఏం చెప్తారు? లెన్సెస్ రాస్తారు, కళ్ళద్దాలు రాస్తారు. ఆ కళ్ళద్దాలు ఎటువంటి కటకాలు యూజ్ చేస్తారు? వీటికైతే కాన్వెక్స్ కటకాన్ని యూజ్ చేస్తారు, అంటే కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తారనమాట. కుంభాకార కటకాన్ని యూజ్ చేసి దీన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. అంటే కుంభాకార కటకం ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు అనమాట. ఈ మయోపియాకి ఏం చేస్తామంటే పుటాకార కటకాలను పెట్టుకుంటాం, పుటాకార కటకాలను పెట్టుకొని మేనేజ్ చేస్తాం. ఈ ప్లస్ బయోపియాకి వచ్చేసరికి ఈ రెండు కటకాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కళ్ళద్దాలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఇవి కళ్ళద్దాలు అనుకోండి, మరి భయంకరంగా వేస్తుందని గట్రా అనుకోవద్దు. కళ్ళద్దాలు అనుకోండి ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి వచ్చేది ఏంటంటే పుటాకార కటకం, ఇక్కడ వచ్చేది. ఇక్కడికి వచ్చేటప్పటికి కుంభాకార కటకం. అంటే ఇక్కడ మనకి ఏంటంటే బైఫోకల్ లెన్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అంటే బైఫోకల్ లెన్స్ అంటే పుటాకార కటకం ఉంటుంది, కుంభాకార కటకం ఉంటుంది. రెండు కటకాలను వాడి మనకి ఈ ప్లస్ బయోపియా అనే డిసీజ్ని తగ్గిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే హర్స్వ దృష్టిని డాష్ అని కూడా అంటారు. అంటే ఏమంటారు? మయోపియా అంటారు. హర్స్వ దృష్టిని మయోపియా అని అంటారు. గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో దీర్ఘదృష్టితో బాధపడుతున్న వ్యక్తి కంటిలో ఎక్కడ వస్తువు యొక్క చిత్రం ఏర్పడుతుంది? హైపర్మెట్రోపియాలో ఎక్కడ చిత్రం ఏర్పడుతుంది? జనరల్గా అయితే ఇది మన ఐబాల్ అంటే కనుగుడ్డులో మనకి చెప్పాం కదా, కనుగుడ్లో మనకి ఏ లెన్స్ ఉంటుందని చెప్పాం? కాన్వెక్స్ లెన్స్ అనేది ఉంటుంది. అయితే కాంతి కిరణం అనేది ఇలా వచ్చి పడుతుంది కనుగుడ్డు మీద, ఇలా వచ్చి పడి ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది రెటీనా అంటాం దీన్ని. రెటీనా అంటే లైకే స్క్రీన్. ఇప్పుడు మనం ఏదైనా చూడాలి, బొమ్మలు చూడాలి, సినిమా చూడాలి, దేని మీద చూస్తాం? స్క్రీన్ మీద. మొబైల్ చూడాలి, దేని మీద చూస్తాం? స్క్రీన్ మీద. ల్యాప్టాప్ చూస్తాం, దేని మీద చూస్తాం? స్క్రీన్ మీద. అలాగే మన కంట్లో కూడా ఒక స్క్రీన్ ఉందండోయ్, ఆ స్క్రీన్ పేరే రెటీనా. స్క్రీన్ అంటే మళ్ళీ ఇంకేరో అనుకున్నారు, మన కంట్లో కూడా స్క్రీన్ ఉంది, కటకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి, లైక్ ఏ మిషన్ అనమాట. సో మన కన్ను అనేది అన్నిటికన్నా పవర్ఫుల్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటున్న ఫోన్ కెమెరా కన్నా హై మెగాపిక్సెల్ ఉన్న పవర్ఫుల్ ఇది. సో ఇక్కడ ఇలా వచ్చిన కాంతి కిరణాలు అనేవి కరెక్ట్గా రెటీనా మీద పడితే మనకి ఇమేజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రతిబింబం మనం ఈజీగా చూడొచ్చు, ఆ వస్తువుని చూడగలం. అలా కాకుండా ఇప్పుడు ఇంకొండి రెటీనా మీద పడితే చూడగలం. అలా కాకుండా రెటీనాకి ముందు పడింది అనుకోండి మనం చూడలేం. అంటే ఇక్కడ చూడండి చెప్తాను,
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా, అంటే రెటీనా మీద పడలేదు, రెటీనా కన్నా ముందే పడిపోయింది అనమాట. ఇది రెటీనా కదా, రెటీనా కన్నా ముందు, రెటీనా కంటే ముందే అది ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిపోవడం వల్ల మనకి ఇమేజ్ అనేది కనిపించదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక కాన్కేవ్ లెన్స్ని పెట్టి అడ్జస్ట్ చేసి ఇమేజ్ని ఇక్కడ పడేలాగా చేస్తాం. కాబట్టి దీర్ఘదృష్టితో బాధపడుతున్న వ్యక్తి అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఇది మయోపియా అమ్మ, ఇది మయోపియా. జనరల్గా అయితే ఇక్కడ పడాలి, ముందు పడింది. కాన్కేవ్ మిర్రర్ పడడం వల్ల ఏమవుతుంది, అది డైవర్జింగ్ లెన్స్ కదా, ఇంకొంచెం దూరం వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది, ఇంకా దూరంగా ఉండేటట్టు కనిపిస్తుంది వస్తువు. అప్పుడు ఖచ్చితంగా మనం లెన్స్ యూజ్ చేశాక ఇక్కడికి పడిపోతుంది, రెటీనా మీద పడినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ అడిగింది ఏంటి, దీర్ఘదృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. ఇదిగోండి ఐబాల్, ఇది మన కాన్వెక్స్ లెన్స్, ఇవి లైట్ రేస్, ఇవి ఏంటంటే ఇగోండి ఇలా ఫామ్ అవుతాయి. అంటే ఇది రెటీనా కదా, ఇది రెటీనానా, రెటీనాకి దాటి బయట వైపు వెలుపల వైపు మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ప్రతిబింబం ఎక్కడ ఫామ్ అవుతుంది, రెటీనాకు వెనుక వైపు అనమాట, రెటీనాకు వెనుక వైపు ఫామ్ అవుతాయి. సో రెటీనాపై పడితే మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది, క్లారిటీగా ప్రతిబింబం కనిపిస్తుంది, క్లారిటీగా ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. ఎప్పుడు రెటీనా మీద పడితే. కార్నియా మీద పడితే కార్నియా మీద ఇమేజ్ ఏముంటుంది, జస్ట్ లైట్ ఫోకస్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. రెటీనా వెనుక, రెటీనా వెనుక మనకి హైపర్ మెట్రోపియాలో కనిపిస్తుంది. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ దీర్ఘదృష్టిలో కనిపించేది అంటే ఆన్సర్ ఇది. సో బిఫోర్ ద రెటీనా, రెటీనాకు ముందు ఎక్కడ కనబడుతుంది అంటే మయోపియాలో కనిపిస్తుంది, మయోపియాలో. అంటే ఇగోండి ఇలా ఉందనుకోండి, ఇది కదా మనకి. సో లైట్ రేస్ ఇలా వచ్చాయి కదా, ఈ వచ్చిన లైట్ రేస్ అనేవి రెటీనాకి ముందు ఫామ్ అయిపోతాయి అన్నమాట, ఇలా ముందు ఫామ్ అయిపోతాయి. ఎక్కడ మయోపియాలో. హైపర్ మెట్రోపియాలో రెటీనా వెనుక భాగం వైపు మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో దీర్ఘదృష్టితో బాధపడుతున్న వ్యక్తి కంటిలో ఎక్కడ వస్తువు యొక్క చిత్రం ఏర్పడుతుందంటే రెటీనా వెనుక ఫామ్ అవుతుంది. Go for the next one. ఈ పరికరాల్లో కేవలం కుంభాకార కటకములను మాత్రమే ఉపయోగించే పరికరం ఏది? సో కొన్నిట్లో కుంభాకార కటకాలు యూజ్ చేస్తాం, కొన్నిట్లో పుటాకార కటకాలు యూజ్ చేస్తాం, అంతే కదా. సో దేనిలో కుంభాకార కటకం యూజ్ చేస్తాం, దేనిలో పుటాకార కటకం యూజ్ చేస్తాం? కార్ హెడ్ లైట్సా, ఫ్లాష్ లైట్సా, సూక్ష్మదర్శినా, బయోస్కోపా? సో మనకి తెలుసు కార్ హెడ్ లైట్స్లో మనం యూజ్ చేసేది ఏంటంటే పుటాకార కటకాలని, అంటే కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం అమ్మ. కాన్కేవ్ మిర్రర్స్ అంటే పుటాకార కటకాలు యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం? కార్ లోపల లైట్ ఎంత ఉంటుంది, అదే హెడ్ లైట్లో ఎంత లైట్ ఎంత ఉంటుంది, బయట ఉండే అద్దం మనం పుటాకార కటకం పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి పెద్దగా చూపిస్తుంది, అంటే లైటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది, పెద్దగా వస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్లాష్ లైట్లో కూడా ముందు పుటాకారం చేస్తే మనకి లైట్ అనేది ఫోకస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఫ్లాష్ లైట్లో కూడా యూజ్ చేసేది మనకి పుటాకార కటకాన్నే. సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తాము? మైక్రోస్కోప్లో కూడా మనం యూజ్ చేస్తాం కదా. మైక్రోస్కోప్లో యూజ్ చేసేదాన్ని ఏంటంటే మనకి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తామమ్మా. మైక్రోస్కోప్లో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తామంటే కుంభాకార కటకాన్ని. బయోస్కోప్ అనేది మనకి అది సినిమాకి సంబంధించింది. ఇది స్కోప్ అన్నాడు కదా అని చెప్పేసి అన్నీ అని కాదు, ఈ సినిమాకి సంబంధించింది మనకి బయోస్కోప్ అనేది. సో మైక్రోస్కోప్లోని, అదేవిధంగా కెమెరాస్లోని, కార్ తాలూకా కార్ కానీ బైక్ కానీ ఏదైనా రేర్ వ్యూ మిర్రర్స్లో యూజ్ చేసేది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్, అంటే కాన్వెక్స్ అంటే కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తాము. మన కళ్ళలో ఉండే కటకం కూడా కుంభాకార కటకమే. సో ఆన్సర్ ఏంటంటే మైక్రోస్కోప్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో ఏది సూర్యుని కాంతిని దాని రంగులుగా విభజించగలదు?
విచ్ కెన్ డివైడెడ్ ద సన్స్ లైట్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ కలర్స్. దాని అంటే సూర్యుడి కలర్ ఏ ఉంటుంది, వైట్ కలర్లో ఉంటాడు. అంటే సూర్యుని కాంతి కిరణాలు వైట్ కలర్లో ఉంటాయి. అయితే వైట్ కలర్లో ఉంటాయనంటే వైట్ కలరే కాదమ్మా, వైట్ కలర్ అంటేనే తెల్లని కాంతి పుంజంలో మనకి రకరకాల కలర్లు దాగి ఉంటాయన్నమాట. ఆ రకరకాల కలర్ని ఎన్ని రంగులుగా విడగొట్టేదానికి ఏది ఉపయోగపడుతుంది అని అంటే వక్రీభవనమా, ప్రతిబింబమా, రేడియేషనా. వక్రీభవనం అంటే చేస్తూ వంగి ప్రయాణించడం, కాబట్టి ఇది కాదు. ప్రతిబింబం అని అంటే ఇది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ప్రతిబింబం కాదమ్మా, పరావర్తనం. పరావర్తనం అనేది మనకి కాదు, పరావర్తనం చెందదు, రిఫ్లెక్షన్ వెనక్కి రావడం కదా. నెక్స్ట్ రేడియేషన్ అంటే ఎటువంటి మీడియం లేకుండా ఇప్పుడు మనకి సూర్యుని యొక్క కాంతి కిరణాలు మనం పడుతుంటే రేడియేషన్ ఎక్కువైపోతుంది, సెల్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఎక్కువైపోతున్నాయి, రేడియేషన్ ఎక్కువైపోతుంది అంటే రేడియేషన్కి మనకి ఎటువంటి మీడియము అంటే కాంటాక్ట్ అనేది అవసరం లేదు, వితౌట్ కాంటాక్ట్ మనకి ట్రావెల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో రేడియేషన్ కూడా కాదు. ప్రిజమ్. సో ప్రిజమ్ నుంచి ఎలా అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇగోండి ఇక్కడ ఇది ప్రిజమ్. ఈ ప్రిజమ్ మీద మనకి వైట్ లైట్ అనేది పడితే, వైట్ లైట్ అనేది ఇలా పతనం అయితే ఇది వెళ్ళి ఇలా మనకి 2, 3, 4, 5, 6, 7 కలర్స్ కింద ఇది డివైడ్ అయిపోతుంది, స్కాటర్ అయిపోతుంది అనమాట. అవి విబ్జిఆర్, BGYOR విబ్జిఆర్ కలర్స్ మనకు తెలుసు కదా. విబ్జిఆర్ కలర్స్ అంటే ఇంద్రధనుస్సులోని రంగులు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇలా 7 రంగులుగా విడిపోతుంది. అంటే 7 రంగులే ఉంటాయా అంటే 7 రంగులు ఉంటాయని కాదమ్మా, మన కంటికి కంటిలో మనకి ఏంటంటే మన రిసెప్టర్స్ కొన్ని కలర్స్ని మాత్రమే క్యాప్చర్ చేయగలవు. మనం అటువంటి కలర్స్ని అంటే మన కంట్లో కోన్స్ ఉంటాయి కదా, ఆ కోన్స్ అనేవి ఏంటంటే కొన్ని కలర్స్ని మాత్రమే డిస్టింగ్విష్ చేయగలవు అనమాట. అటువంటి కలర్స్ని మాత్రమే మనం చూడగలం. సో అందుకే మనకి 7 కలర్లే కనిపిస్తాయి. కాకపోతే వైట్ కలర్లో ఇంకా సో మెనీ కలర్స్ అనేవి ఇంటర్లింకింగ్ గా దాగి ఉంటాయన్నమాట. సో ఈ విబ్జిఆర్ కలర్స్. సో వైట్ లైట్ ని రకరకాల కలర్లుగా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రిజం. సో ఆన్సర్ ప్రిజం. నెక్స్ట్ వన్, రెయిన్బో ఒక సహజ దృగ్విషయం క్రింది వాటిలో దేన్ని చూపించదు అని అడిగాడు. రెయిన్బో, అసలు రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా? ఆల్రెడీ చెప్పాం, వర్షం పడేటప్పుడు. అంటే వర్షం పడుతున్నప్పుడా, ఎండ కాస్తున్నప్పుడా, వర్షం పడుతూ ఎండ కాస్తున్నప్పుడా? దీనికి ఒక థియరీ ఉంది కదా. ఎప్పుడంటే వర్షం ఎలా పడుతూ ఉంటుంది అంటే పడిపోయింది, ఆగిపోయింది, కానీ వర్షం ఆ లాస్ట్లో డ్రాప్స్ పడతాయి చూడండి. వర్షం డ్రాప్స్ అంటే తక్కువ వర్షం పడుతుంటుంది. అంటే వర్షం అంటే చాలా ఫాస్ట్గా వచ్చే రైన్ కాదు, చిన్న బిందువులుగా పడుతుంటుంది కదా లాస్ట్లో ఆగిపోయే ముందు. అట్లాంటప్పుడు ఈ వర్షానికి ఆపోజిట్గా సూర్యుడు ఉంటే అంటే సన్ రేస్ ఉంటే, ఈ సన్ నుంచి వచ్చే రేస్ అనేవి ఎలాగా వచ్చి ఇక్కడ ఈ వాటర్, ఇగోండి ఇక్కడ ఇది సన్న, ఇగోండి ఇది సన్న, రెయిన్ అనేది మనకి ఈ మబ్బులు అనుకోండి. సో రెయిన్ డ్రాప్స్ అనేవి మనకి ఇలా పడుతున్నాయి అనుకోండి, రెయిన్ డ్రాప్స్ అనుకోండి. మీరు మరి నేనేం ఆర్టిస్ట్ని కాదు కాబట్టి మీరు అనుకోండి. ఈ సన్ నుంచి వచ్చిన రేస్ అనేవి, లైట్ రేస్ అనేవి ఇలా వాటర్ డ్రాప్లెట్ మీద పడి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా స్కాటర్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్కాటర్ అయిపోవడం వల్ల అంటే ఇక్కడ ఈ వాటర్ డ్రాప్లెట్ అంటే నీటి బిందువు ఉంది కదా, వర్షపు నీటి బిందువు, ఈ నీటి బిందువు ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక ప్రిజం లాగా వర్కౌట్ చేస్తుంది అన్నమాట. ప్రిజం లాగా వర్క్ చేసి విబ్జిఆర్ కలర్స్ని డివైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక ప్రిజం ద్వారా తెల్లని కాంతి పతనం అయితే ఎలా అయితే విబ్జిఆర్ కలర్స్ ఫామ్ అయ్యాయో, అలాగే ఒక నీటి బిందువు లోపలికి ఈ సన్ రేస్ వెళ్ళేటప్పుడు, వైట్ కలర్ రే వెళ్ళేటప్పుడు అదేవిధంగా 7 కలర్లుగా విడిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, రెయిన్బో కలర్స్ అనేవి ఏంటంటే మనకి వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, రెడ్ ఇవన్నీ కూడా సెపరేట్గా కలర్స్ అనేవి కనిపించవు. అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోతున్నట్టుగా కనిపిస్తాయి. బికాస్ ఈ వర్షం తాలూకా డ్రాప్ అనేది అంటే వర్షం డ్రాప్లెట్స్ అనేవి నెంబర్ ఆఫ్ వస్తాయి కదా, చాలా నీటి బిందువులు పడుతూ ఉంటాయి. ఈ కాంతి కిరణాలు ఒకదానిలో ఒకటి అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి కాంతి అనేది ఇలా స్ప్రెడ్ అయ్యి
ఓవర్లాప్ అయిపోతుంది, అంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి మనకి కొన్ని కలర్స్ అంటే రెడ్ అనో బ్లూ అనో గ్రీన్ అనో ఇలా కొన్ని కలర్స్ మాత్రం మనకి కనిపిస్తే, ఖచ్చితంగా అన్ని కలర్స్ మనకి కనిపించవు. బికాజ్ ఎందుకంటే ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బోల్డ్ అని నీటి బిందువులు ఉంటాయి కదా, ఈ నీటి బిందువు ద్వారా వెళ్ళి ఇక్కడ విబ్జిఆర్ కలర్స్ ఫామ్ అయిపోయాయి, మళ్ళీ ఈ నీటి బిందువు ద్వారా కూడా విబ్జిఆర్ కలర్స్ ఫామ్ అయిపోయి ఈ రెండు కలిసిపోయి మనకి ఇంద్రధనుస్సులు ఏంటంటే ఇలా ఒకదానికొకటి ఇలా ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి. సో పర్ఫెక్ట్గా కలర్స్ అనేవి మనకి స్పెసిఫిక్గా కనిపించవు. మనం విబ్జిఆర్ కలర్స్ చూడాలి అనుకుంటే ఒక వైట్ లేజర్ లైట్ని తీసుకొని ఒక ప్రిజంలో కనుక మనం ప్రిజం గుండా పంపిస్తే మనకి నీట్గా ఒక స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. 7 రంగులు గల ఒక ఇంద్రధనుస్సులో ఉండే 7 రంగులు గల స్పెక్ట్రమ్ అనేది నీట్గా మనం చూడొచ్చు. సో ఇది అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఈ వాటర్ ఇలా వెళ్ళింది, సన్ రైస్ వచ్చింది, ఇది నీటి బిందువు అమ్మ, ఇది నీటి బిందువు పెద్దగా వేస్తున్నాను, సన్ రైస్ ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా వంగి ప్రయాణిస్తుంది, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం చెందుతా రిఫ్లెక్షన్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆగుతుందా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, లోపలికి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా బయటికి మళ్ళీ వెళ్ళిపోతుంది, అంటే రిఫ్లెక్షన్ అవుతుంది, అదేవిధంగా దూరంగా ఇలాగా వెళ్ళిపోతుంది, అంటే డైఫ్రాక్షన్ కూడా అవుతుంది. కానీ స్కాటరింగ్ అనేది ఇక్కడ మనకి జరగదు. స్కాటరింగ్ అంటే పరిక్షేపణం చెందేసి వెళ్ళిపోవడం అనమాట. పరిక్షేపణం అనేది చెందదు, స్కాటరింగ్ అనేది చెందదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది ఆన్సర్ ఏంటి మనకి స్కాటరింగ్ అనేది ఆన్సర్. రెయిన్బో ఒక సహజ దృగ్విషయం, కింది వాటిలో దేన్ని చూపించదు అని అంటే స్కాటరింగ్ మనకి చూపించదమ్మా, స్కాటరింగ్ని చూపించదు ఇది. ఓకేనా, ఓకేమ్మా. ఇది మన పిఆర్ అకాడమీలో మనకి ఆర్ఆర్బీకి సంబంధించి చాలా రకాలైన కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ చేయండి. మీకు ఏ కోర్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ని ఒకసారి వీడియోస్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ అండ్ ఫాలో ద వీడియోస్. మై వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఫ్యూచర్లో బోల్డ్ అని వీడియోస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మీద వస్తాయి. అదేవిధంగా ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనం ఫిజిక్స్లో ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఫిజిక్స్లో భయం లేకుండా మనం ఎలా మార్క్స్ సంపాదించవచ్చు. చాలా మందికి ఫిజిక్స్ అంటే ఒక భయం, యూనిట్స్ చదవాలి, అబ్బా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్బా ఎందుకులే వదిలేద్దామని. అదేమీ కాదమ్మా, ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. అర్థమైతే అర్థం చేయించడానికి నేను ఉన్నాను. బట్ మీరేంటంటే నా వీడియోస్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అర్థమయ్యే రీతిలో చెప్పే బాధ్యత నాది. సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండ్ షేర్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.